subscribe our channel. ఇది నిజం క్రియేషన్స్. హలో గైస్, మేమైతే విఘ్నేశ్వర కమిటీ తరఫున ఇక విగ్రహాలు మాత్రం చూడడానికి వచ్చాం. మేము మా కమిటీ సభ్యులు ఒకసారి ఇటు చూడండి ఫ్రెండ్స్. మా కమిటీ సభ్యులు ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ చూడండి, విగ్రహాలు అయితే మా వాళ్ళు సెలెక్షన్ చేస్తాను. ఒకసారి చూడండి వాళ్ళు మా వాళ్ళు ఏది రాస్తారో ఏం కదో రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడైతే ఇది స్టేషన్ కాన్పూర్లోని రెడీమేడ్స్ ముందు విగ్రహాలు అయితే మా వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. చూస్తాను పోతాను ఒకసారి చూడండి. ఒకసారి అవి ఏమి మీకు ఏమి నచ్చలేవా? బాగా ఒకటే పోతాను అంటే టక్క వెళ్ళిపోతాను. ఏంది ఏం కథ ఏంది? విగ్రహాలను చూడడం లేదు, ఏం లేదు. ఇంత మంచి విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర. సభ్యులు మాట్లాడండి కొంచెం. కలర్ కొంచెం టింగ్గా ఉన్నప్పటికీ కాకపోతే పరిశీలిస్తున్నాం. ఇది ఇటు సైడ్ వచ్చేసి మనం మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక్కటే విగ్రహం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకు ఆంజనేయుడు మరియు వినాయకుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మన సభ్యులకు నచ్చకపోవచ్చు, లేదు ఒక్కటే కావాలి, దానికోసమే వెతుకుతున్నాం. కాకపోతే అవి అటు సైడ్ ఉన్నటువంటి 8 ఫీట్లు, ఇవి నాకు తెలిసి 10 ఫీట్లు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. నా అంటే 6 ఫీట్లు అవుతున్నాయి. ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయాయి. మట్టి వినాయకుడిని కల్పిస్తున్నది బాగుంది, వినాయకుడు లాగానే ఉంది. కాకపోతే మన హైట్కి ఇది చిన్నగా అయిపోతుంది. మన మండపానికి మన లెవెల్కి పెద్దదే తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం మన అయోధ్య శ్రీరామ మందిరం స్టార్ట్ అయినప్పుడు సందర్భంగా ఇది ఇలాంటి విగ్రహం మనం తీసుకున్నాం. గత సంవత్సరం ఇదే మనది. అక్కడ బాణం లేదు, బాణం నేను తయారు చేసి పెట్టడం జరిగింది మన మండపానికి. ఇక్కడ ఉన్న మధ్యలో 1, 2, 3, ఒక 4, 5, ఒక 2 ఉన్నట్టున్నాయి. శ్రీరామ మందిరం వినాయకులే ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా చాలా చక్కగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి విగ్రహాలకి గతంలో మనం ఒకటి తరలించడానికే మనకు చాలా సమయం పట్టింది. ఆ బరువును మొదలేక ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ మంచి ఆదరణ లభించింది. కూడా అద్భుతమైన విగ్రహాలే చూసినట్లయితే శివయం మామ నారాయణ మామ నువ్వు కూడా కొంచెం చెప్పు. ఇదేదో మా అధ్యక్షుల వారికి బాగా నచ్చినట్టుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడనే బాగా చూస్తాడు, కళ్ళద్దాలు పెట్టాడంటే ఏదో సంథింగ్ ఏదో ఉన్నది ఇక్కడ, ఏదో ఉన్నది జరుగుతుంది. మళ్ళీ వీడియో కూడా తీస్తాడు చూసిన మామ. ఒక్కసారి లుక్ వేసాడంటే ఏదో ఒకటి జరుగుతుంది అనేది అర్థమవుతుంది. మా కమిటీ సభ్యులు మాత్రం మళ్ళీ ఇక్కడ విగ్రహాలు చూడడానికి మాత్రం వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ అట చూస్తామని ఇక్కడికి వచ్చింది. సక్సెస్ అయితే మాత్రం తీసుకోపోవడం ఉంటుంది. వీళ్ళు గణేష్, ఈయన పేరే గణేష్, అని పేరు విఘ్నేష్ అన్నా బ్రదర్ పేరేం పేరన్నా? గౌతమ్. ఇక మా చంద్రం సార్ వాళ్ళ ఫ్రెండ్ అట, శిష్యుడు అంట మా సభ్యుడు, మా అధ్యక్షుల శిష్యుడు. కాకపోతే మరి మాకేమైనా కన్సీజన్ ఇస్తాడేమో తెలియదు, కానీ మా గురించి ఏమన్నా మరి కన్సీజన్ కానీ ఏమైనా ఇస్తాడో చూడాలి. మరి లోపలికైతే పోతున్నాం. సరే అంటే ముందుకైతే వెళ్తున్నాము. విగ్రహాలు చూడడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. పోతే ఏంటంటే భారీగా ఉన్నాయి, బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందేమో.
అధ్యక్షుల వారు జర దాన్ని పరిశీలనగా చూస్తున్నాడు, మరి ఏం చేస్తాడో తెలియదు కానీ ఓకే. ఏదైనా సోలోలో మాట్లాడుకుంటూ పోండి సార్. వాస్తవంగా ఇది మా సొంతమని మా స్టూడెంట్ వాడి పెట్టి బిజినెస్ గత 4-5 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. చాలా లాభదాయకంగా ఉందని చెప్పాడు. నాకు తెలిసి ఇది 9 ఫీట్లు అంటున్నాడు. దాదాపు 7 రేట్ విషయానికి వస్తే మరి ఒకసారి మాట్లాడి చర్చించాలి. మరి మీ శిష్యుడు అంటాను మరి ఏమైనా రేటు తగ్గించే విషయాన్ని ఉంటుందా? అవకాశం ఉంది, శిష్యుడే కాబట్టి 10,000 రూపాయలు అటు ఇటు చేస్తాడు. ప్రయత్నిస్తాం మనం బాగున్నాయి విగ్రహాలు, బ్రహ్మాండంగా ఉన్నాయి, కనువిందు చేస్తున్నాయి, ఇప్పుడు ముచ్చటగా ఉన్నాయి. అది మట్టి వినాయకుని తలపిస్తుంది. కోటి కిరీటం చాలా అద్భుతంగా నాకు తెలిసి ఇది మనకు సెట్ అయినట్టు. ఏది మన సభ్యులంతా ఏదేమో అడవుడి వెళ్ళిపోయారు, మరి అది ఏది నచ్చలేదా? నచ్చకనా? నచ్చా లేదా అది హాయ్. అది కూడా మంచి ఈ కథ పోయినసారి మాత్రం డ్యామేజ్ తీయపోయినావు కానీ కొంచెం ఆ రోజు ఇంతకుముందు అక్కడే కదా అరే పెట్రోల్ బంక్ ఎదురుగా అన్న. కమిటీ స్పాన్సర్స్ కమిటీ సభ్యులు మాత్రం ఈ విగ్రహాన్ని మాత్రం సెలెక్షన్ చేసిందండి. అది రేటు విషయం అయితే మాట్లాడుతున్నారు. అన్న ఫిక్స్ రేట్ అయితే చెప్పాడు.
మా వాళ్ళు మాత్రం చాలా సందిగ్ధం ఆలోచిస్తారు. రేటు చెప్పిండు కానీ పెట్టాలా వద్దా ఎంత రేట్ అయితే ఫిక్స్ చేయాలని చెప్పి మాత్రం ఆలోచిస్తారు వాళ్ళు. సరే ఒక రేట్ అయితే చెప్పిపోయిండు. అనేది మా వాళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ లాస్ట్ సరే రేటు చెప్పండి. రేటు ఎంత చెప్పాడు? ఫిక్స్ ఇస్తాడట అంతే. ఒకటే రేటు చెప్పాడండి. లాస్ట్ ఫైనల్ రేటు 16,500 మాత్రం ఇస్తాడు. అంటే రెండో మాట మాత్రం లేదని కరాఖండిగా చెప్పేస్తున్నాడు అతను. విగ్రహానికి మాత్రం అది రేటు చెప్తాడు. మరి మా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు దీని గురించి. ఒకసారి చెప్తారా రేట్ ఎంత?